హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మనం ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఈ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి శ్రీరామ్ నగర్ కాలనీలో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైనిస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. మనం ఏదైతే స్టాండర్డ్లో అపార్ట్మెంట్ చూస్తున్నామో మన గతంలో కూడా దీంట్లో వీడియో అనేది కూడా చేయడం జరిగిందండి. ఇందులో మనకి ఇంకా కొన్ని ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సేల్కి వచ్చేసి. దాంట్లో మనం చూసుకున్నట్టయితే నార్త్ అండ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. దట్టు ఏంటంటే అండి, చాలా తక్కువ ప్రైస్లో మనకి ఫ్లాట్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ యొక్క ప్రైజెస్లో మనకి ఫ్లాట్స్ రావాలనేది కూడా చాలా అర్థం అండి. దట్టు ఏంటంటే అండి, రెడీ టు మూవ్ అంటే మనకి రెడీ టు ఆక్యుపై చేసుకునేందుకు మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్టయితే అండి, మనకి మీ యొక్క ప్రొఫైల్ని బట్టి బ్యాంక్ లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా సార్ అనేది కూడా తెలుసుకునే ముందు గతంలో కూడా మనం ఇందులో వీడియో కూడా చేస్తామని చెప్పాం కదండి. ఆ వీడియోలో ఒక కామెంట్ వచ్చిందండి. ఆ కామెంట్ ఏంటంటే, దీనికి వీధిపోట్ ఉంది అందుకనే తక్కువకి ఇస్తున్నారండి. కాదండి, వీధిపోట్ లేదు. ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేజింగ్లో ఉన్నటువంటి స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ అండి. దీనికి ఆపోజిట్లోనే చూసుకోవచ్చండి, ఇంకో మరో అపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇలాంటి వీధిపోటు కూడా లేదండి. మనకి ఈ ఫ్లాట్ ముందు ఉన్నటువంటి రోడ్ చూసుకున్నట్టయితే 40 ఫీట్ రోడ్డు. ఈ రోడ్ గురించి కూడా కామెంట్ చేశారండి. ఇది 40 ఫీట్ రోడ్ కాదు, ఇది వచ్చేసి మట్టి రోడ్డు, ఇవన్నీ కూడా చెప్పారండి. చూసుకోవచ్చు, రోడ్ కూడా మనకి చాలా విశాలంగా ఉంటుంది. ఇది మట్టి రోడ్ కాదండి, పైప్ లైన్ వర్క్ నడిచింది కాబట్టి రోడ్ అయితే కొంచెం డ్యామేజ్ ఉందండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్గా మనం ఏదైతే నార్త్ ఫేజింగ్లో ఉన్నటువంటి స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ చూస్తున్నామో ఆ యొక్క అపార్ట్మెంట్ యొక్క కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ ఈ ప్రాపర్టీ యొక్క మిగతా వివరాలు కూడా సార్ నాడు కూడా తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. ఇప్పుడు మన ఫ్లాట్స్ కూడా చూసుకున్నాము. అంతకన్నా ముందు ఇక్కడ కారిడార్ స్పేస్ కూడా చూసుకోవచ్చండి. ఆల్మోస్ట్ మనకి 7.5 ఫీట్ వరకు కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఏదైతే ఉందో అది అటు సైడ్ ఉంటుందండి, రైట్ సైడ్ ఉంటుంది. నార్త్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీల్ ఉంటుందండి. మనకి చూసుకున్నట్టయితే ఒక మంచి ప్రైవసీ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే డోర్ టు డోర్ కూడా మనకి ఆపోజిట్లలో అండి చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి. ఇటు సైడ్ ఉంటుంది మెయిన్ డోర్ వచ్చేసి తూర్పు ఈశాన్యంలో. అలాగే మనకి నార్త్ సైడ్ ఉన్నటువంటి ఫ్లాట్ కూడా చూసుకున్నాం. ఇది వచ్చేసి మనకి ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది సింహద్వారం వచ్చేసి. కాబట్టి మనం చూసుకున్నట్టయితే ఎలాంటి ప్రైవసీలో మనకి ప్రాబ్లం కూడా లేదండి. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్. అలాగే బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే స్టేర్ కేసు. ఇప్పుడు మనం సార్ని కూడా కలిసి ఈ ఫ్లాట్ యొక్క వివరాలన్నీ కూడా సార్ని కూడా తెలుసుకుందామండి. సో ఫ్రెండ్స్, మనం ఏదైతే మన స్టాండర్డ్లో అపార్ట్మెంట్ చూస్తున్నామండి, ఆ అపార్ట్మెంట్కి సార్ వచ్చేసి ఉన్నారండి. సార్ని కూడా ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? సార్ బాలసుబ్రహ్మణ్యం అండి. బాలసుబ్రహ్మణ్యం. సార్, ఇది మనకి స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ కదా, ఇది ఓవరాల్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్? ఇది టోటల్ 338 స్క్వేర్ యార్డ్స్ అండి. 338. ఓవరాల్గా మనకి ఎన్ని ఫ్లోర్స్ వచ్చినాయి సార్? 5 ఫ్లోర్స్, 10 ఫ్లాట్స్. 10 ఫ్లాట్స్. గతంలో మనం చేసినప్పుడు ఎన్ని ఫ్లాట్స్ అవైలబుల్ ఉండేది సార్ మనకి? ఇప్పుడు మనకి అవుట్ ఆఫ్ 10లో 2 అయిపోయి 8 అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి మనకి 6 అవైలబుల్ ఉన్నాయి. 4 ఫ్లాట్స్ కంప్లీట్ అయ్యాయి. 4 కంప్లీట్ అయినాయి. చూసుకోవచ్చండి, మనకైతే ఇంకా మనకి 6 ఫ్లాట్స్ అయితే మనకి ఇందులో అవైలబిలిటీ ఉన్నాయండి. దాంట్లో మనకి ఈస్ట్ అండ్ నార్త్ ఫేజింగ్లో మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో మనకి చూసుకున్నట్టయితే ఎంత సేఫ్టీ నుంచి ఎంత సేఫ్టీ వరకు ఉన్నా కూడా సార్ నాటి కూడా తెలుసుకున్నాం. సార్, ఇందులో మనకి ఈస్ట్ ఎంత సేఫ్టీ వచ్చింది, ఈస్ట్ ఫేసింగ్, అలాగే నార్త్ కూడా ఈస్ట్ ఫేసింగ్ వచ్చి 1046 ఎస్ఎఫ్టీ వచ్చిందండి. 1046 ఎస్ఎఫ్టీ. ఓకే. అండ్ నార్త్ ఫేసింగ్ వచ్చి 1016 ఎస్ఎఫ్టీ అండి. ఓకే సార్, మనకి ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చెప్పారా సార్? లొకేషన్ వచ్చి మనకి ఇది శ్రీరామ్ నగర్ కాలనీలో ఉందండి మన సైట్ వచ్చి. ఓకే. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 వచ్చి 600 మీటర్స్ డిస్టెన్స్, 600 మీటర్ల డిస్టెన్స్ లో. ఓకే. అలాగే ఈ పివి నరసింహరావు ఫ్లైఓవర్ వచ్చి ఒక 350 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి. ఓకే. తర్వాత వాకబుల్ డిస్టెన్స్ లో మన సరోజిని ఐ హాస్పిటల్ కూడా మనకి వెళ్ళి వాకబుల్ డిస్టెన్స్, అంటే మనకి బ్యాక్ సైడ్ లో ఉంటుంది. బ్యాక్ సైడ్ వస్తుంది వాకబుల్ డిస్టెన్స్ అండి. ఓకే. మనకు ఓవరాల్గా ఫ్లాట్ చూసుకున్నట్టయితే అంటే అపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే మనం నార్త్ ఫేసింగ్లో ఉంటుందని చెప్పుకున్నాం కదండి. అలాగే మనకి చూసుకున్నట్టయితే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉందో మనం నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు అండి. సార్, మనకి ఎయిర్పోర్ట్ ఎంత డిస్టెన్స్ వస్తుంది? ఎయిర్పోర్ట్ వచ్చి ఒక 30 to 40 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. డ్రైవ్. ఓకే. మనకి గచ్చిబౌలి సార్? గచ్చిబౌలి 15 కిలోమీటర్స్ ఉంటుందండి. ఓకే. మనకి ఇక్కడ నుంచి హైటెక్ సిటీ కూడా దగ్గర, వెరీ నియర్ 11 కిలోమీటర్స్ అండి. 11 కిలోమీటర్స్. చూసుకోవచ్చండి, ఇది మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఇది వచ్చేసి మనకి మాసప్ ట్యాంక్లో ఉంటుంది, శ్రీరామ్ నగర్ కాలనీ కదా సార్? శ్రీరామ్ నగర్ కాలనీ అండి. అలాగే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్కి రావాలనుకున్నా కూడా సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. అలాగే మీకు సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఇంకేమైనా ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలన్నా కూడా సార్కి ఫోన్ చేసినట్టయితే ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సార్, మనకి ఇది కన్స్ట్రక్షన్లో ఎలాంటి మెటీరియల్స్ వాడారు సార్? కన్స్ట్రక్షన్ అన్ని కూడా క్వాలిటీ మెటీరియల్ వాడామండి. ఓకే. స్టీల్ వచ్చి ఐఎస్ఏ బ్రాండ్ స్టీల్ వాడాము. సిమెంట్ కూడా బ్రాండెడ్ సిమెంట్ వాడామండి. బ్రిక్స్ సార్? బ్రిక్స్ వచ్చి రెడ్ బ్రిక్ అండి. కన్స్ట్రక్షన్ మొత్తం రెడ్ బ్రిక్ వాడామండి. సార్, ఇందులో మనకి ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారు సార్? ఎమ్యూనిటీస్ లో కార్ పార్కింగ్ అండి, లిఫ్ట్, ట్రాన్స్ఫార్మర్, మంజీరా వాటర్. ఓకే. అండ్ ఎవ్రీ ఫ్లాట్ వచ్చి మనం అడిషనల్ గా యూపీఎస్ వైరింగ్, అడిషనల్ వైరింగ్ ఇండివిజువల్ గా యూపీఎస్ వైరింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండి. ఓకే.
వాళ్ళు ఒక బ్యాటరీ బ్యాంక్ పెట్టుకుంటే వాళ్ళకి మళ్ళీ అన్ని ఓకే పవర్ సప్లై ఉంటుంది, పవర్ బ్యాకప్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇందులో నుంచి ఈస్టర్న్ మనకి నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా చూసుకున్నాం అండి. సార్ ఒకసారి ఫ్లాట్ చూపిస్తాం. యా ష్యూర్ అండి, వెల్కమ్. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా చూసుకున్న ముందు ఇప్పుడు మనం కారిడార్ స్పేస్ కూడా చూసుకున్నాం అండి. మనకి ఈస్ట్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి, మనకి 4.5 feet వరకు మనకి ఇక్కడ కారిడార్ స్పేస్ ఉంటుంది. అలాగే ఇలా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి 20 feet మనకి విడ్త్ అనేది మనకి సపరేట్గా బాల్కనీ ఏరియా అనేది కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి కావాలనుకున్నట్టయితే పూల మొక్కలు కానీ ఇదంతా కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనకి వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ వచ్చేసి చాలా బాగుంటుందండి. మనకి ఇక్కడ హౌస్ టు మనకి ఫ్లాట్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి చాలా డిస్టెన్స్ ఉంది కాబట్టి మనకి వెంటిలేషన్ పరంగా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా చూసుకున్నాం అండి. యాజ్ పర్ మనకి వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా, కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా కూడా ఫ్లాట్ వచ్చేస్తే చాలా బాగుంటుంది. దట్టు ఏంటంటే అండి, చాలా తక్కువ ధరలో వస్తుంది కాబట్టి నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. మంచి మంచి కనెక్టివిటీస్ ఉన్నాయండి మనకి ఫ్లాట్ నుంచి చూసుకున్నట్టయితే. లైక్ మనకి జూబ్లీహిల్స్కి కానీ, బంజారాహిల్స్కి కానీ, మాసప్ ట్యాంక్ మెయిన్ రోడ్కి వెళ్ళాలన్నా, ట్రాన్స్పోర్టేషన్కి కానీ, హాస్పిటల్స్కి కానీ ఇలాంటి ఫెసిలిటీస్ కావాలన్నా కూడా మనకి దరిదాపులు అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఒక మంచి ప్రైమ్ లొకేషన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్లో ఉన్నాం కదండి. ఒకసారి హాల్ కూడా చూసుకోవచ్చు. మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ మనకి సోఫా సెట్ వేసుకున్నా కూడా అండి, మనకి యూ షేప్లో సోఫా సెట్ వేసుకున్నా కూడా మనకి ఇక్కడ టీవీ విజిబిలిటీ అనేది కూడా చాలా బాగుంటుంది. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే క్రాస్ వెంటిలేషన్ అనేది కూడా రావడం జరిగింది ఉత్తరం వైపు. అలాగే మనకి తూర్పు వైపు కూడా మనకి విండోస్ అనేది కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్ హాల్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాము. ఇందులోనైతే మనకి డబుల్ కాట్ మంచం వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ కూడా ఉంటుందండి, చూసుకోవచ్చు. ఇటువైపు మనకి బెడ్ వేసుకున్నట్టయితే ఇక్కడ మనకి టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు అండి. ఒకవేళ ఇటు సైడ్ బెడ్ వేసుకుంటే కనుక ఇటువైపు మనకి టీవీ యూనిట్ అనేది కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనం చూసుకోవచ్చు అండి, స్లాబ్ హైట్ కూడా చాలా ఉంది కాబట్టి రేపు మనం ఫాల్ సీలింగ్ చేసుకున్నా కూడా ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుందండి. ఇందులో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగింది. ఒకసారి చూసుకున్నాం అండి, వాష్రూమ్ కూడా మంచిగా స్పేషియస్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో రావడం జరిగింది. అలాగే మనకి వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఫ్లాట్ వచ్చేసి చాలా బాగుంటుందని చెప్పుకున్నాం కదండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. మనకి ఈవినింగ్ వరకు కూడా ఎక్కడ ఒక లైట్ కూడా వేసుకోవాల్సిన పని లేదండి. ఆ విధంగా సెట్ బ్యాక్స్ అనేది కూడా విడవడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకి పడమర నైరుతిలో వెంటిలేషన్ పరంగా విండో. ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండి, ఆ ఇంటికి ఉన్న ఫ్లాట్ కూడా చాలా స్పేస్ ఉంది కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓవరాల్గా మన నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనము వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు ఇక్కడ మనకు ఒక కామన్ వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. ఇది కూడా మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. ఓసీ కూడా వచ్చేసింది. ఈ ఫ్లాట్కి వచ్చేసి రెడీ టు ఆక్యుపైలో ఉంది. అలాగే ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఈస్ట్ ఫేజ్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి, నార్త్ ఫేజ్ కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఈస్ట్కి ఏం అడ్వాంటేజ్ అంటే అండి, ఇప్పుడు మనం ఇంటి ముందు డోర్ ముందు అయితే మనకి చాలా స్పేస్ అనేది ఖాళీ ఉంది కదండి. దానికి మనకు అవసరం అయితే గ్రిల్ వర్క్ అనేది కూడా చేయించుకోవచ్చు. నార్త్ దానికి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అండి, దానికి వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. నార్త్ వచ్చేసి మీకు రఫ్గా వీడియో కూడా చూపిస్తానండి. ఆ వీడియోలో చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చేయించడం జరిగింది. అందులో ప్రజెంట్ కూడా ఫ్యామిలీ కూడా ఉంటున్నారండి. అది ఇంటీరియర్ వర్క్ చేయించారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది, ఇంటీరియర్ వర్క్ ఎలా ఉంటుంది అనేది చేయించుకున్నట్టయితే అన్న ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఆ వీడియో అనేది కూడా షూట్ చేసి మీకు చూపించడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనము సెకండ్ బెడ్రూమ్లో ఉన్నామండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వాయువులో ఉంటుంది. వాస్తుపరంగా చూసుకున్నట్టయితే పడమర వాయువులో, అలాగే మనకి ఉత్తర వాయువులో కూడా మనకి విండో అనేది కూడా రావడం జరిగింది. అవుట్ సైడ్ వాల్స్ అంతా కూడా చూసుకోవచ్చు అండి, 9 inches వాల్స్. లాస్ట్ టైం ఈ ఫ్లాట్లో వీడియో చేసినప్పుడు అండి ఒకరు అడిగారు, ఇది వీధి పోటు ఉందండి అని చెప్పి కామెంట్ పెట్టారండి. వీధి పోటు ఉంటే ఉన్నదని చెప్పేస్తానండి, కానీ వీధి పోటు లేదు. చూసుకోవచ్చండి, ఎదురుగా కూడా అపార్ట్మెంట్ ఉంటుంది, చూసుకోవచ్చండి. ఫ్లాట్ ముందు ఉన్నటువంటి రోడ్ వచ్చేసి 40 feet రోడ్ అండి. ఇది వచ్చేసి ముస్లిమ్స్ ఏరియానా, హిందూస్ ఏరియాసా ఇవన్నీ అడుగుతున్నారండి. హైదరాబాద్ అంటేనే అండి మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు అండి, గణేశునికి రథయాత్ర గురించి అన్నది కూడా మనకి ఇక్కడ వర్క్ అంతా కూడా చేసుకుంటున్నారండి పిల్లలు. మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఇలాంటి తక్కువ ధరలో ఫ్లాట్స్ అనేది కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి మీ నుంచి కోరుకున్నది కేవలం ఒక లైక్ మాత్రమే అండి. ఈ వీడియో కనుక మీరు లైక్ చేసినట్టయితే ఎక్కువ మంది కూడా ఈ ప్రాపర్టీ అనేది రీచ్ అవుతుందండి. అలాగే మనం ఇప్పుడు ఓవరాల్గా మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకున్నాం అండి. కిచెన్ కూడా చూసుకోవచ్చు, మనకి మంచి స్పేషియస్గా అయితే రావడం జరిగింది. ఈ కిచెన్లో మనము మాడ్యులర్ కిచెన్ లాగా మనం ప్లానింగ్ చేసుకున్నట్టయితే, అంటే మనకి ఇంటీరియర్ వర్క్ చేయించుకునేటప్పుడు ఈ ప్లానింగ్ అంతా కూడా చేసుకున్నట్టయితే కిచెన్ వచ్చేసి ఇంకా చాలా బాగుంటుందండి. చూసుకోవచ్చండి, కిచెన్ కూడా మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. కంఫర్టబుల్గానైతే ఒక 2 members అయితే ఈజీగా వర్క్ చేసుకున్న వీలుగా ఉంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చండి, కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి గ్రానైట్తో వేయడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు.
అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే తూర్పాగ్నేయంలో విండో. ఈ విండోస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే మనకి యూపీవీసీ విండోస్ అంటే మనకి స్లైడర్ డోర్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే దక్షిణ వైపు మనకి ఇక్కడ యూటిలిటీ ఏరియా. ఇందులో మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి సపరేట్గా ప్లగ్ పాయింట్ అండ్ మనకి ట్యాప్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి 1046లో ఉంటుందండి. ఒకసారి మళ్ళీ కూడా చూపిస్తానండి. ఈస్ట్ ఫేజింగ్ ఇది అండి అడ్వాంటేజ్ వచ్చేసి ఇదంతా కూడా పర్సనల్ స్పేస్ లాగా యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ గ్రిల్స్ వేసుకున్నట్టయితే ఇదంతా కూడా ఈస్ట్ ఫేజింగ్ వాళ్ళు పర్సనల్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం నార్త్ ఫేజింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా చూసుకుందామండి. దాంట్లో ఇంటీరియర్ వర్క్ అయితే చేశారని చెప్పాను కదండి, అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను పదండి. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి మనకి అన్ఫర్నిష్డ్ అంటే మనకి ఇంటీరియర్ చేపి అన్నటువంటి ఫ్లాట్ కూడా చూసాం కదండి. ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ కస్టమర్స్ కొన్నారండి. ఆ ఫ్లాట్ అయితే మీకు చూపిస్తున్నానండి. దీంట్లో మనకి ఇంటీరియర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. రేపు మీరు కూడా ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే ఏ విధంగా ఉంటుందనేది మీకు ఎగ్జాంపుల్గా ఈ ఫ్లాట్ అనేది కూడా చూపించడం జరుగుతుంది. ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూసుకున్నామండి. మంచి అందంగా డిజైన్ అయితే చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి ఓవరాల్గా హాల్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్. అలాగే అండి ఇక్కడ మనకి డైనింగ్ ఏరియాలో కూడా చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ ఇదంతా కూడా మంచి ప్రీమియం క్వాలిటీ తోటనైతే కస్టమర్ అయితే పర్సనల్గా కూడా చేయించుకోవడం జరిగింది తన యొక్క చాయిస్ తోటని. అలాగే ఒకసారి మనం కిచెన్ కూడా చూసుకున్నామండి. ఇది వచ్చేసి మనకి మాడ్యులర్ కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి మంచి స్పేషియస్ వచ్చింది కాబట్టి మనకి ఇదంతా కబోర్డ్స్ ఇవన్నీ చేయించుకున్నా కూడా మంచి గ్రాండ్గా కనబడుతుంది, చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఓవరాల్ ఇప్పుడు మనం కిచెన్ అండ్ హాల్ కూడా చూసుకున్నాం కదండి. మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఈ వీడియో అనేది కూడా షూట్ చేయడం జరుగుతుందండి. ఒకసారి టీవీ యూనిట్ కూడా చూసుకున్నామండి. మంచి గ్రాండ్గా అయితే రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం ఒకసారి బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి 2 BHK. వెంటిలేషన్ పరంగా కూడా బెడ్రూమ్ వచ్చేసి చాలా బాగుంటుందండి, చూసుకోవచ్చు. ఇందులో కూడా మన ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి చూసుకుందాము. ఇది జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుందండి, చూపిస్తున్నానండి. మనకి బెడ్రూమ్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి ఇందులో ఓనర్స్ ఉంటున్నారు కాబట్టి అన్నీ కూడా డీటెయిల్గా చూపించట్లేదండి. జస్ట్ మీకు రఫ్గా వీడియో అనేది కూడా చూపించడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి కూడా సీలింగ్స్ అనేది అంతా కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి 1016లో ఉన్నటువంటి నార్త్ ఫేజింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ అండి. ఇప్పుడు మనం ఒకసారి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా ఓనర్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఓవరాల్గా ఈస్ట్ ఫేజింగ్ అండ్ మన నార్త్ ఫేజింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి. నార్త్ ఫేజింగ్లో ఉన్నటువంటి మోడల్ ఫ్లాట్ అంటే ఆల్రెడీ కస్టమర్ కొన్న వాళ్ళు ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నారు కదండి. ఆ ఫ్లాట్ అయితే చూపించడం జరిగింది. మీరు కూడా పర్చేస్ చేసిన వారు ఈ విధంగా ఇంటీరియర్ వర్క్ అయితే కూడా చేయించుకోవచ్చు అండి. మంచి ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు సార్ తోటని మనం ఇప్పుడు ప్రైస్ ఎంత చెప్తున్నారు, అలాగే యూడిఎస్ ఎంత వచ్చిందో సార్ని అడిగి కూడా తెలుసుకుందాం. సార్, ఫ్లాట్స్ అయితే చాలా బాగున్నాయి. ఆల్రెడీ చూసిందే, కానీ మన కొత్త వ్యూయర్స్ కూడా చూపిద్దామని చేస్తున్నాం సార్. ఇది మనకి ఓవరాల్గా మనకి ఎంత ఎస్ఎఫ్టీ వచ్చింది సార్? ఈస్ట్ అలాగే నార్త్ కూడా ఒకసారి చెప్పండి సార్. ఈస్ట్ ఫేసింగ్ వచ్చి 1046 ఎస్ఎఫ్టీ వచ్చిందండి. ఓకే. నార్త్ ఫేసింగ్ వచ్చి 1016 ఎస్ఎఫ్టీ వచ్చింది. ఓకే. యూడిఎస్ ఎంత వచ్చింది సార్ మనకి? యూడిఎస్ 30 స్క్వేర్ యార్డ్స్ అండి. 30 గజాలు. 30 గజాలు ఈస్ట్ ఫేసింగ్. సార్, ఇక్కడ మనకి ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది సార్? ల్యాండ్ కాస్ట్ వచ్చి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి 1,50,000 అండి. గజం 1,50,000 ఉంది. 1,50,000 అంటే మనకి 30 యూడిఎస్ వచ్చింది కాబట్టి 45 lakhs అవుతుంది. 45 lakhs ల్యాండ్ కాస్ట్ అండి. ల్యాండ్ కాస్ట్ 45 వస్తుంది. అంటే మనకి బ్యాంక్ లోన్ కూడా ఎక్కువ వస్తుంది. 45 బ్యాంక్ లోన్ కూడా మనం యాక్చువల్గా జిహెచ్ఎంసీ అప్రూవల్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసాం కాబట్టి బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి. ఓకే. ఓసీ కూడా వచ్చేసింది మనకి. ఆల్రెడీ మన జిహెచ్ఎంసీ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చింది. మార్ట్గేజ్ ఫ్లాట్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి. ఓకే. రెడీ టు మూవ్ ఉన్నాయండి ఫ్లాట్స్. కనుక చూసుకున్నట్టయితే మీరు ఎగ్జాక్ట్ లొకేషన్కి రావాలనుకున్నట్టయితే సార్ నెంబర్ మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. మీరైతే ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. ఏదైతే మన స్టాండర్డ్లో అపార్ట్మెంట్ చూస్తున్నామో ఈ అపార్ట్మెంట్కి సార్ వచ్చేసి ఓనర్ అండి. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు క్లారిఫై అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఓవరాల్ ఫైనల్గా మన ప్రైస్ ఎంత చెప్తున్నారో కూడా సార్ నాడు కూడా తెలుసుకుందాం. సార్, మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? ప్రైస్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ 69 lakhs ప్లస్ ఎమ్యూనిటీస్ అండి. 69 lakhs చెప్తున్నారు అంటే 69 లక్షలు. 69 లక్షలు ప్లస్ ఎమ్యూనిటీస్. ఓకే. అంటే నార్త్ ఫేసింగ్ వచ్చి 68 lakhs ప్లస్ ఎమ్యూనిటీస్ అండి. 68 lakhs అంటే 68 లక్షలు. 68 లక్షలు ప్లస్ ఎమ్యూనిటీస్ అండి. ఓకే. ఇక్కడ రెంటల్ వాల్యూ ఎంత నడుస్తుందో కూడా ఒకసారి సార్ నాడు కూడా తెలుసుకుందాం అండి. రెంటల్ వాల్యూ కూడా ఎందుకు అడుగుతున్నాను అంటే అండి, ఇక్కడ వచ్చే రెంట్స్ తోటని హాఫ్ ఆఫ్ ది ఈఎంఐ కూడా వెళ్ళిపోతుందండి. సార్, ఇక్కడ మనకి రెంటల్ వాల్యూ ఎంత ఉంది? రెంట్ వాల్యూ కూడా మంచిగానే ఉందండి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 2 BHK వచ్చి 25,000 30,000 ఉందండి. అవును, 25,000 నుంచి 30,000 నడుస్తుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 25,000 నుంచి 30,000 వరకు మనకి రెంట్ అన్నది కూడా రావడం జరుగుతుందండి. ఒకవేళ రెంటల్ కనుక ఎవరైనా ప్లానింగ్ చేయాలనుకున్నట్టయితే మంచి రెంటల్ ఇన్కమ్ అన్నది కూడా రావడం జరుగుతుంది. దట్టు ఏంటంటే అండి, మనకి కేవలం 69 లక్షలకి మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి 2 BHK వస్తుందండి. అలాగే నార్త్ ఫేజింగ్ చూసుకున్నట్టయితే కేవలం మనకి 68 లక్షలనే అండి. నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. మనకి ఎక్కువ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ లేవండి. సరే, ఓవరాల్ మనకి ఇంకేంటన్నారు? 6 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. కేవలం మనకి 6 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాపర్టీకి విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్ కూడా అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.